హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్ అమ్మ. దిస్ ఇస్ దిలీప్. ఈ వీడియోలో నేను వచ్చి కడ్డీ జార్జెట్ బాందిని డిజైన్స్ చూపిస్తాను. తర్వాత ఇంకోటి వచ్చి ఫ్యాన్సీ చినియా బడ్జెట్లో, ఈ రెండు కూడా బడ్జెట్లోనే ఉంటాయి. సో అవి చూపించే ముందు మీరు తప్పనిసరిగా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో కొట్టండి, ఎందుకంటే మిస్ అమ్మ మాది కాదు మనది కాబట్టి. ఓకేనా? సో ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ఎపిసోడ్. ఇది వచ్చి ఇదేంద్ర బాబు లుంగిలాగా ఇంతే ఉందనుకో మాకండి. ఇది రోలింగ్ చేయించాలి కంపల్సరీగా, కానీ మరీ షార్టేజ్ ఉంది. ఒకసారి మీకు లాగి చూపిస్తాను. ఇలాగా రోలింగ్ చేయించుకుంటే మీకు వస్తుందిలేండి, ఒక 43-44 ఇంచెస్ వస్తుంది. ఈ రియల్ బాందిని ఏదైనా కానీ ఇట్లానే వస్తుందండి. సో ఇది శారీ కడ్డీ జార్జెట్, ప్యూర్ కడ్డీ జార్జెట్, సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీ వచ్చేటప్పటికి రియల్ బాందిని ఇట్లాగా గ్రీన్ కలర్ అండ్ క్రీము వైట్ మిక్సింగ్తో చేశారు. ఇట్లాగా ఇదైతే కంపల్సరీ రోలింగ్ చేయించుకోవాలి మీరు. అంటే మీరు రోలింగ్ చేయించి మేము చూపించవచ్చు, కాకపోతే ఏంటంటే దాన్ని ఏమంటారు, దాని రియల్ టైమ్ ఫినిషింగ్ అనేది మిస్ అయిపోతుంది. సో అది చూపిస్తే మీకు ఆ రియల్ బాందిని అన్న ఆ ఫీలింగ్ మళ్ళీ ఏమంటారో అని చెప్పి మేము ఇలానే చూపించాం. మేమే కాదు, ఆల్మోస్ట్ అన్ని షాపుల్లో కూడా ఇలానే పెడతారు. మీరు తర్వాత రోలింగ్ మీరు చేయించుకోవాలన్నమాట. సో దీనికి వచ్చి వీవింగ్ కంచి బార్డర్, అంటే మినీ కంచి బార్డరు, కింద కూడా కంచి బార్డర్ ఇచ్చారు. దీని కాస్టింగ్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి. ఇప్పుడు 5,900ది 3,900 ఉంది ఆఫర్లో. 590, 39 ఆల్మోస్ట్ మీకు అంటే 35-40% దాకా డిస్కౌంట్ వస్తుంది. ఇది శారీ అయితే ఇట్లా వస్తుంది. అండ్ పళ్ళు కూడా రోలింగ్ మొత్తం ఇక శారీ అంతా రోలింగ్ చేయొచ్చు. ఇది పళ్ళు, గ్రాండ్ పళ్ళు వస్తుంది, బట్ షార్ట్ పళ్ళు వస్తుంది. కొంచెం జరీ బ్రేకేజెస్ అవన్నీ ఇంకా కామన్ రియల్ బాందిని కాబట్టి. ఇది బ్లౌజ్ అండి, ఇది బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా బాందిని బ్లౌజు ఇట్లా వస్తుంది. సో ఇలా మొత్తం క్రష్డ్గా ఉండిద్ది అన్నమాట రియల్ అంటే. చూసారుగా, ఇంతే వచ్చింది యాక్చువల్ శారీ. ఇలా క్రష్ అయిపోతుంది. నెక్స్ట్ కలర్ వచ్చి పర్పుల్ అండి. పర్పుల్కి ఇట్లాగా ఇందాక స్టైల్ ఆఫ్ బాందిని కాకుండా ఇది బాందిని డిజైన్ మారింది. ఇలా చేంజ్ అవుతుంటుంది బాందిని అనేది. వాళ్ళు ఎలా అంటే అలా చేస్తారు, కానీ ఇది ఇట్లాంటి బాందిని డిజైన్స్ ఇప్పుడు మనం మంగళగిరి శారీస్ మీద కూడా చేయించాము. ఒక లావెండర్ కలర్, అంటే కలర్స్ చాలా ఉన్నాయి. ఒక లావెండర్ కలర్ మాత్రం స్పెషల్ పీస్ ఒకటి ఉంది. అది మీకు కుదిరితే చూపిస్తాయి. ఒకసారి తీసుకురండి ఆ శారీ చూపిద్దాం ఊరికే. ఆ శారీ మేము దగ్గర ఒక 5,000 పీసెస్ అమ్ముంటాం, ఓన్లీ సింగిల్ కలర్ లావెండర్ మంగళగిరి పట్టులో. ఇది పళ్ళు, షార్ట్ పళ్ళు వస్తుంది, గ్రాండ్ పళ్ళు వస్తుంది. సరే ఇదేంటి మళ్ళీ ఈ బ్లౌజ్కి బాందిని ఇవ్వాల, ఓన్లీ హ్యాండ్స్ వరకు ఇచ్చారు, నాకు సంబంధం లేదు కానీ బట్ బాగుంది. యాక్చువల్గా చెప్పాలంటే నేను బ్లౌజ్ కూడా మొత్తం బాందిని వేసాడు ఏంటి అనుకున్నా, బట్ ఓకే మల్టీపర్పస్లో యూస్ చేసుకోవచ్చులేండి. కాకపోతే తర్వాత వచ్చి పింక్ కలర్ అండి. పింక్ కలర్కి ఇట్లా వస్తుంది మొత్తం కూడా. శారీ అంతా కూడా బాందిని గ్రీన్ కలర్ విత్ పింక్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది పళ్ళు, గ్రాండ్ పళ్ళు. కాస్ట్ అయితే మొత్తం అదే రేటు, 5,900ది ఆఫర్లో 3,900గా ఉంది. లేటెస్ట్ డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా చాలా లేటెస్ట్ ఆఫర్లో పెట్టాం అంతే. ఆఫర్ ఇంకా మిస్సమ్మలో ఆఫర్స్ మంచి ఆఫర్స్ ఉంటాయి కాబట్టి ఇది కూడా ఆఫర్లో ఉంది. చాలా లేటెస్ట్ డిజైన్ శారీ. తర్వాత రామా కలర్ అండి, రామా గ్రీన్. ఇందులో వచ్చి బాందిని స్టైల్ మళ్ళీ మార్చారు, కొంచెం డిఫరెంట్గా వచ్చింది. బార్డర్స్ అయితే వీవింగ్ బార్డర్స్ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి, ఇట్లాగా సింపుల్గా ఉంటాయి. పళ్ళు, ఇది పళ్ళు, ఇది బ్లౌజ్, బాందిని బ్లౌజ్. తర్వాత బ్లూ కలర్, ఇది నేవీ బ్లూ అని చెప్పచ్చు. నేవీ బ్లూ, రాయల్ బ్లూ లేండి, ఇది రాయల్ బ్లూ కూడా కాదు, ఇది రాయల్ బ్లూ, నేవీ బ్లూ, వైలెట్ అన్నీ మిక్స్ అనుకోండి పోనీ, కొంచెం అటు ఇటుగా. కలర్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది కదా చరణ్, కలర్ అయితే కరెక్ట్గానే వస్తుంది కాబట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉన్నా మా వెబ్సైట్ missamma.in వెబ్సైట్లో ఉంటాయి, ఇవన్నీ కలర్స్తో సహా క్లియర్గా ఇమేజెస్ ఉంటాయి, అక్కడైనా చూసి మీరు ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. నెక్స్ట్ డిజైన్ వచ్చి ఫ్యాన్సీ చినియా అండి. ఫ్యాన్సీ చినియాలో ఇలాగ తెచ్చావా దా, ఇది మంగళగిరి లావెండర్ అన్నా కదా బాందిని. ఇది కూడా రియల్ బాందిని విత్ ఫినిషింగ్. ఇది కాకపోతే ఫినిష్ అయిపోయాక తీసుకున్నాం, ఎందుకంటే ఇది ఎందుకు ఫినిషింగ్ చేపించేసామనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకు అంటే
ఈ డిజైన్ అందరికి అలవాటు అయిపోయింది. ఇక మిస్సమ్మ కస్టమర్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అన్నమాట ఈ డిజైన్, అంత బాగా పరిచయం. సో ఇప్పుడు కూడా మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 200 పీసెస్ రెడీగా ఉన్నాయి ఈ స్టాక్. ఈ కలర్ సింగిల్ కలర్ అంత రన్నింగ్ ఎప్పుడు కూడా మాకు. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ శారీ ఫస్ట్ చూపించినప్పుడు ఏంటంటే అన్ఫినిష్డ్ బాందిని అట్లానే చూపించాము, అప్పుడు రోలింగ్ చేయించుకున్నారు. తర్వాత అందరికీ అర్థమైపోయింది కదా, ఇంకా సరే అని చెప్పి ఫినిష్ చేయించేసి తెప్పిస్తున్నాం ఒకేసారి. ఇది శారీ లావెండర్ కలర్కి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి. శారీ మొత్తం కూడా ఇలాగా బాందిని డిజైన్ వస్తుంది. సో దీని బార్డర్ కూడా వచ్చి ఇట్లాగా మంగళగిరి కంచి బార్డర్ వస్తుంది. ఇలా చాలా క్లాసిక్ ఉంటుంది. ఇది అయితే మేము ఒక 5,000 పీసులు అమ్మాం. ఇంకా స్టిల్ గోయింగ్, వెళ్తూనే ఉండిద్ది. ఎవ్రీ వీక్ మినిమం ఒక 100-150 పీసెస్ అయితే సేల్ అవుతూనే ఉంటాయి మాకు. ఇక యాజ్ యూజువల్గా మీకు రియల్ హ్యాండ్లూము, రియల్ బాందిని అంటే ఈ జరీ బ్రేకేజెస్ అవి ఉంటాయి. అంటే హ్యాండ్లూమ్లో అయితే ఇంత రావు బ్రేకేజెస్. ఇట్లాగా బార్డర్లో ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ వచ్చినాయి కదా బ్రేకేజెస్, జరీ బ్రేకేజెస్. ఈ హ్యాండ్లూమ్ శారీకి అంతేం రావు, జస్ట్ కొంచెం వస్తుంది. ఇది రియల్ బాందిని అవ్వటం వల్ల, ఆ ప్రొసీజర్ చేయటం వల్ల అది బ్రేకేజెస్ వస్తాయి. బట్ దట్ ఈజ్ అందరికీ ఇంకా వెల్ నోన్ అనమాట. సో ఓకే, ఎందుకంటే అది తెలియకుండా 5,000 పీసులు మేమైనా ఎట్లా అమ్ముతాం. కానీ ఇది పళ్ళు, ఆరెంజ్ కలర్ పళ్ళు, దాని మీద మళ్ళీ బాందిని వీవింగ్ చేశారు. అసలు రేట్ ఎంత అనుకున్నారు? ఎంతకే మంగళగిరి పట్టు బాందిని డిజైన్ వేసి ఇంత డైయింగ్ ఇదంతా చేసి 2,900 ఓన్లీ. ఇది బ్లౌజ్ ప్రైస్ కూడా నాకు తెలిసి అందరికి గుర్తే ఉంటుండేదిలేండి. 2,900, 100-150 పీసెస్ ఎప్పుడు రెడీ. అదైతే అంటే ఎవరికన్నా ఏదైనా అకేషన్ ఉన్నా, ఏదన్నా ఈవెంట్ ఉన్నా కూడా ఈ కలర్ అయితే మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఫ్యాన్సీ చినియా అని చెప్పే కదండి. ఇది ఇప్పుడు ఫ్యాన్సీ చినియాలో ఇప్పుడు బాగా లేటెస్ట్ రన్నింగ్ మోడల్స్ ఇవన్నీ ఏంటంటే యాక్చువల్గా ఇంతకుముందు ప్యూర్ రా మ్యాంగోలో వచ్చిన డిజైన్స్. అవే ఇప్పుడు ఇక టైం గడిచే కొద్దీ పాపం ప్యూర్లు అన్నీ కూడా సెమీల్లోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో ఇది ఫ్యాన్సీ చినియాలో చేసేసారు. దీని రేట్ వచ్చి 3,500ది, ఇప్పుడు ఆఫర్లో 2,500. ఇట్లాగ శారీ మొత్తం కూడా స్ట్రైప్స్ ఉంటాయి. ఎలిఫెంట్ అటు ఇటుగా మంచి తిట్టంగానే ఉంది ఎలిఫెంట్. ఇది ఎలిఫెంట్ పైన, నెక్స్ట్ బార్డర్లో వచ్చి ఎలిఫెంట్ ఇట్లా వస్తుంది. శారీ మొత్తం కూడా జరీ స్ట్రైప్స్ వస్తుంది, కంప్లీట్గా స్ట్రైప్స్. అంటే త్రూ అవుట్ ది శారీ ఎండింగ్ వరకు వస్తుంది అన్నమాట. ఎండింగ్ వరకు వస్తుంది. మీరు ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, మీరు ఈ శారీ నేను చూపిగానే ఈ శారీ గురించి ఐడియా ఉన్నోళ్ళు ఏమనుకుంటారు అంటే, అరే ఇది మార్కెట్లో 2,300కే దొరుకుతుంది కదా, వీళ్ళేంటి 2,500 చెప్తున్నారు, వీళ్ళ దగ్గర ఇంకా తక్కువ ఉండాలి కదా అనుకుంటారు. కానీ ఇక్కడ లాజిక్ ఏంటి అంటే, నా దగ్గర కూడా ఉన్నాయి 2,300 కాదు 2,000కే అమ్ముతున్నాం అవి. అయితే ఇక్కడ మిస్సింగ్ ఏంటంటే, ఆ శారీకి ఈ శారీకి డిఫరెన్స్ ఏంటంటే, ఫ్యాబ్రిక్ కూడా ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది. ఉన్నట్టు చెప్తున్నా కదా, జెన్యూన్గా చెప్పుకుందాం. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే, దానికి దీనికి ఇక్కడ జరీ స్టైప్స్ ఇచ్చారు చూసారా. ఇక్కడ ఎన్ని వచ్చినాయి స్టైప్స్? మీకు 5 స్టైప్స్ వచ్చినాయి. 5 వచ్చినాయి కదా, అందులో 3 వస్తాయి, 3 లైన్స్ వస్తాయి. కొంచెం గ్యాప్ ఎక్కువ అయిపోద్ది అన్నమాట. సో ఇప్పుడు మీరు ఆ 3 స్ట్రైప్స్ ఒక్కొక్క డిజైన్లో ఇలా చూసుకుంటూ వెళ్తే శారీ మొత్తం డబల్ సైడ్ కూడా ఉంది, నేను సింగిల్ సైడ్ చూపిస్తున్నా. ఇలాగ ఎంత జరీ మీకు మిగిలిద్ది, వేవర్కి తయారు చేసే వాళ్ళకి ఎంత జరీ మిగిలిద్ది. సో ఈ 200 కాదు, ఈ చీర అయితే ఇంత హెవీ డిజైన్ వచ్చి ఇలా గ్యాప్ లేకుండా స్ట్రైప్స్ ఉంటే కనుక బయట మీకు మినిమం టు మినిమం 3,500 అమ్ముతున్నారు. నేను చెప్పింది అదే. ఎంఆర్పి వచ్చి 3,500, ఆఫర్ ప్రైస్ వచ్చి 2,500 మన దగ్గర కాబట్టి. బయట అయితే 3,500. ఇదే మీకు ఆ స్ట్రైప్స్ తగ్గించి, ఆ జరీ యూసేజ్ తగ్గించి, ఈ ఎలిఫెంట్ కూడా ఏదో బుట్ట ఎలిఫెంట్లు వేసారనుకోండి, 2,300కి ఇస్తున్నారు మార్కెట్లో. అది నా దగ్గర కూడా ఉంది. అది నా దగ్గర 2,300 కూడా కాదు, 2,000 నా దగ్గర అయితే 1,900 కూడా ఉన్నాయి. సో అది తేడా, డిజైన్ టు డిజైన్. అంటే ఇది అంత డీప్గా మీరు అబ్జర్వ్ చేయరు కొంతమంది, కాబట్టి చెప్తున్నాను అనమాట. నాలెడ్జ్ కోసం చెప్తున్నాను, నేనేదో బిల్డప్ కోసం కాదు. ఎందుకంటే మళ్ళీ మీరు అనుకొని ఎవరో నెగిటివ్ కామెంట్ పెట్టి నాకెందుకు ఈ గోల అంతా, అందుకే ముందే ఇన్ఫర్మేషన్ చెప్పేశాను అనుకో, ఇక తర్వాత కూడా నెగిటివ్ కామెంట్ పెట్టారనుకో, ఇక నేను చేయగలిగింది ఏం లేదన్నమాట. ఎందుకంటే ఈ మధ్యన నెగిటివ్ కామెంట్స్ ఎవ్రీ వీడియో ఎవ్రీ రీల్కి ఊరకే ఒక కామెంట్ పడేద్దాం అన్నట్టుగా ఎందుకు పెడతానో కూడా నాకే తెలియట్లే. నాకు ఒకసారి అంతా చూసుకుంటే కాంపిటీటర్స్ అనేది అర్థమైంది.
బట్ ఓకే, మన కస్టమర్స్ మనకున్నారు, జెన్యున్గా నమ్మేవాళ్ళు, మనదే మిస్ అమ్మ అనుకునేవాళ్ళు, కాబట్టి నో ప్రాబ్లం. ఇది షార్ట్ పళ్ళు అండి, చాలా షార్ట్ పళ్ళు ఇచ్చారు. పళ్ళు మాత్రం ఇది గ్రాండ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ మాత్రం బుటీ బ్లౌజ్ వచ్చింది, ఇట్లాగా గ్రాండ్ బుటీ బ్లౌజ్ వచ్చింది. ఇది మీకు మల్టీపర్పస్ కింద యూస్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా డిఫరెన్స్ వచ్చి ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నిట్లో కూడా అంతే. సో నెక్స్ట్ కలర్ వచ్చి రామా కలర్ అండి. ఈ రామా కలర్లో శారీ మొత్తం ఇలానే సేమ్ స్టైల్ ఆఫ్ వీవింగ్ వస్తుంది. పైన కింద ఎలిఫెంట్ 5 లైన్స్, మధ్యలో బుటీ. ఈ బుటీలు కూడా తీసేస్తారు కొంతమంది, అయితే ఇంకా ప్రైజింగ్ తగ్గిద్ది. చాలా లాజిక్లు ఉంటాయి ఇందులో. తగ్గించాలి అంటే కనుక, దాన్ని ఇంకా పెంచాలి రేట్ అంటే కనుక ఇంకా క్వాలిటీ పెంచుతారు ఆబ్వియస్లీ, అది కూడా ఉంటుంది. సో ఇక అంతే, అంటే అదేదో అంటారు కదా, ఎంత పిండికి అంత రొట్టె అని, అది కాన్సెప్ట్ అంతే బేసిక్గా. ఇప్పుడు ఈ కలర్ వచ్చి కరెక్ట్గా రావట్లేదంట, మా చరణ్ చెప్తున్నాడు, కరెక్ట్గా కలర్ రావట్లేదంట. ఒకసారి ఈ కలర్ మీకేం డౌట్ అనిపిస్తే వెబ్సైట్లో ఉంటాయి, missamma.in వెబ్సైట్లో ఈ కోడ్ కొడితే వచ్చేసింది డైరెక్ట్గా సెర్చ్లో. సో అక్కడ చూసైనా మీరు బుక్ చేసుకోవచ్చు. కలర్ అయితే రామా కలర్, ఎగ్జాక్ట్ రామా కలర్. పళ్ళు ఇది గ్రాండ్ పళ్ళు, తర్వాత పింక్ కలర్ బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు అన్నిటికీ కూడా. తర్వాత ఇందులోనే థిక్ బాటిల్ గ్రీన్ అండి, థిక్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చి, దీనికి వచ్చి బార్డర్లెస్ కాన్సెప్ట్, ఇవన్నీ కూడా బార్డర్లెస్. పళ్ళు ఇది గ్రాండ్ పళ్ళు, బార్డర్ బుటీ వచ్చి. సో నెక్స్ట్ ఫ్యాన్సీ చినియాలో ఇంకా గ్రాండ్ బార్డర్. దీనికన్నా ముందు నాకు కామెంట్స్ ఈ మధ్యన చూస్తే భలే నవ్వు వస్తుంది. అంటే ఇంతకుముందు ఏమో ఫ్రీ గిఫ్ట్ అంటే సూపర్ కామెంట్స్ పెట్టేవాళ్ళు అందరూ కూడా, మంచి మంచి కామెంట్స్. అసలు ఈ ఫ్రీ గిఫ్ట్ అనేది యాక్చువల్గా ఎందుకు ఇవ్వాలి ఫ్రీగా అని అనిపించేది. అందుకే నేను ఫ్రీ గిఫ్ట్కి ఆపేశాం అప్పటి నుంచి. ఇంకా ఎందుకంటే పాపం కొంచెం నీడీ వాళ్ళు ఉంటారు, శారీ పండగ పబ్బాన్ని కట్టుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పాపం కట్టుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఇస్తే బాగుండేది కదా ఇలాంటి ఫ్రీ గిఫ్ట్ శారీ. జస్ట్ కామెంట్స్ కోసం, లైకుల కోసం, షేర్ల కోసం, వీటి కోసం అవసరమా అనిపించేది. అందుకే అది ఆపేసా. అది ఆపేశాక ఓకే ఒరిజినల్ కామెంట్స్ వస్తాయి అని అనుకుంటున్నాము. ఓకే 90%, 95% మంచి కామెంట్స్ పెడుతున్నారు, అందరూ బాగానే ఉంటుంది. ఓకే, అసలు మామూలుగా అంతకుముందు ఫ్రీ గిఫ్ట్ అన్నప్పుడు పెట్టే కామెంట్స్ అన్నీ అయితే ఎత్తేసారు. అసలు కామెంట్లే లేవు ఆ బ్యాచ్ అయితే. అంటే ఓన్లీ శారీ కోసం పెట్టిన కామెంట్స్ అనమాట అది. సరే ఓకే వదిలేసా, నాకు తెలిసే విషయం, బట్ వదిలేసాం. ఫ్రీ గిఫ్ట్ శారీ మాత్రం నేను ఇస్తున్నాను. అది నిజంగా నాకు మనస్ఫూర్తిగా ఇవ్వాలనిపిస్తుంది. అది వేరే వాళ్ళకి ఇస్తున్నాను ఈసారి. అది వస్తుంది మీకు తర్వాత రీల్ పెడతాం దానికి. నెక్స్ట్ వచ్చి ఇంకోటి చెప్దాం ఏందబ్బా, ఒక కామెంట్ ఒకటి కాదు, ఈ మధ్యన తెగ రాస్తున్నారు, ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. పబ్లిసిటీ ఎక్కువైపోయింది వెళ్తే, ఓవర్ పబ్లిసిటీ ఏంటి నా మొహం, ఓవర్ పబ్లిసిటీ, టూ మచ్ పబ్లిసిటీ ఇట్లేం ఉండవు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు రోజు చూసేది ఉంది ఏంటిది, క్లోజప్, కోల్గేట్. మీరు పేస్ట్ చేస్తారు కదా, బ్రష్ చేస్తారు కదా, కోల్గేటు, క్లోజప్, పెప్సోడెంట్లు, మెష్వాకులు ఇవన్నీ ఎవరికి తెలియదు, తెలుసుగా, అందరికీ తెలుసుగా, మన అందరికీ. వాళ్ళు ఎందుకు వేస్తారు యాడ్లు, ఎందుకు వేస్తారు చెప్పండి, తెలియదా మనకేమన్నా? అదే కోల్గేట్ కొనుక్కొని బ్రష్ చేస్తాం తెలియదా? తెలుసుగా, కానీ చెయ్యాలి అంతే. దట్ ఈస్ కాల్డ్ బ్రాండింగ్. అది అంతే. ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉంది, వాచ్ ఉంది, అవసరం ఏంటి? యాపిల్ తెలియదా ఎవరికైనా జనాలకి? ఎందుకు చేయాలి అడ్వర్టైజింగ్ అంటే? చెయ్యాలి అంతే. దట్ ఈస్ కాల్డ్ బిజినెస్, దట్ ఈస్ కాల్డ్ బ్రాండింగ్. అది కంటిన్యూ ప్రాసెస్ అన్నమాట. ఎవరికి తెలీదు శాంసంగ్లు, లేదంటే కార్లు తెలియవా మనకి, మారుతి సుజుకీలు తెలియవా, లేదంటే బెంజులాడీలు తెలియవా? ఎందుకు చేస్తారు? అంతే. తెలియని వాళ్ళ కోసం ఈ పబ్లిసిటీ ఎక్కువైంది. ఈ కామెంట్లు పెట్టిన వాళ్ళ కోసం చెప్తున్నా, కొంచెం చదువుకున్న వాళ్ళకి అర్థమైపోద్ది అనుకోండి, ఇంకా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా అంతే అనమాట. సో మేమైతే చదువుకున్నాం. నేను బీటెక్ ఎంబీఏ, అలేఖ్య కూడా బీటెక్ ఎంబీఏ. మాకు తెలుసు ఎలా చేయాలి, ఏంటి, పబ్లిసిటీ ఎంతవరకు చేయొచ్చు, ఏమన్నా ఓవర్ చేస్తున్నామా లేదంటే లిమిట్గా చేస్తున్నామా, ఇవన్నీ ఉంటాయి. నెగిటివ్ మార్కెటింగ్ ఉండిద్ది, పాజిటివ్ మార్కెటింగ్ ఉండిద్ది, ఇంకా చాలా మార్కెటింగ్ టైప్స్ ఉంటాయి, డిఫరెంట్. ఇవన్నీ ఇంకా నేను చెప్పుకుంటూ పోతే పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు మార్కెటింగ్ బుక్ తేవాలి నేను, కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను అంతే. అది వదిలేయండి, లైట్ తీసుకోండి. కానీ సరే, నెక్స్ట్ ఫ్యాన్సీ చినియాలో రెడ్ కలర్.
ఇప్పుడు నేను ఎంత చెప్పిన మ్యాటర్ కూడా మళ్ళీ నెగిటివ్గా రాస్తారు మీరు ఎవరో ఒకరు, నాకు తెలుసు. అబ్బా ఆపరా బాబు నీ సోది, అబ్బా చదివేవలే నువ్వే, ఇవన్నీ వద్దు, ఇవన్నీ వద్దు. దయచేసి ఇట్లా నెగిటివ్ కామెంట్స్ పెట్టి మమ్మల్ని డిస్కరేజ్ చేయమాకండి. ఎంకరేజ్ చేస్తే చెయ్యండి, లేదంటే సైలెంట్గా ఉండండి అంతే. నన్నే కాదు ఎవరినైనా సరే కొంచెం చేద్దాం ట్రై చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, నేనైతే చేస్తా. మీరు ఏదో తొక్కేద్దాం వీళ్ళని పైకి రానికని చేద్దాం ఇట్లాంటివన్నీ చేయమాకండి. మెయిన్గా కాంపిటేటర్స్ గురించి చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ రెడ్ కలర్ శారీ, ఫ్యాన్సీ చినియాలో రెడ్ కలర్, థిక్ రెడ్ కలర్. ఇదైతే మాత్రం శారీ మొత్తం కూడా ఇలా గ్రాండ్గా వస్తుంది. ఇందులో కూడా సేమ్ కాన్సెప్ట్, రేట్ అయితే సేమ్ 3500, ఇది 2500. ఇందులో కూడా సేమ్ కాన్సెప్ట్ అండి. ఇట్లాగే ఇప్పుడు స్ట్రైప్స్ కనబడుతున్నాయి కదా, ఈ స్ట్రైప్స్లో ఏంటంటే ఒక మధ్యలో ఒక లైన్ తీసేస్తారు, జరీ లైన్. అది తీసేస్తే మీరు అంతా ఆ గ్యాప్ అబ్జర్వ్ చేయలేకపోవచ్చు, కానీ ఇంత రిచ్ లుక్ రాదు దానికి. అప్పుడు ప్రైజింగ్ తగ్గిపోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చి ఈ బార్డర్లో చూశారు కదా, వీళ్ళు పాపం కాంప్రమైజ్ అవ్వకుండా డబల్ బార్డర్ వీవింగ్ చేశారు. ఇందులో ఏంటంటే సింగిల్ బార్డర్ వేస్తారు. సింగిల్ బార్డర్ అయ్యి కానీ మీకు ఆల్మోస్ట్ 200-300 తగ్గిపోతుంది. తర్వాత ఈ స్ట్రైప్స్లో ఒకటి తగ్గి కానీ ఇంకో 200-300 తగ్గిద్ది. అలాగా కట్ చేస్తారు ప్రైజింగ్. మీకు ఏంటంటే చూస్తాం ఒకటే శారీ కదా అనిపించవచ్చు, కానీ ఆ గ్రాండ్నెస్ మాత్రం డెఫినెట్గా తేడా తెలిసిపోతుంది. అప్పుడు కంపారిజన్స్ వస్తాయి అన్నమాట. మీకు కావాలంటే నేను ఎప్పుడన్నా ఏదైనా రీల్లో కానీ వీడియోలో కానీ చూపిస్తాను డెఫినెట్గా. ఇట్లాంటి శారీస్కి వేరే స్టోర్లో ఉండే శారీస్కి, లేదంటే సేమ్ డిజైన్ దొరికితే వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చి మా దగ్గర ఉన్న శారీని రెండు కలిపి చూపిస్తాను మీకు విత్ ప్రూఫ్స్. కాకపోతే డైరెక్ట్గా వాళ్ళ పేర్లు చూపిస్తే గొడవలు అవుతాయేమో, చూస్తా, ట్రై చేస్తా. ఇది పళ్ళు, గ్రాండ్ పళ్ళు. దీంట్లో వచ్చి బ్లౌజ్, బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ మల్టీపర్పస్. ఇది తర్వాత పర్పుల్ కలర్, ఇది శారీ మొత్తం కూడా పర్పుల్ కలర్ వస్తుంది ఇట్లాగా గ్రాండ్గా. ఇక పర్పుల్ అయితే ఇప్పుడు బాగా రన్నింగ్ ఉన్న కలరే, లావెండర్ అండ్ పర్పుల్ ఇట్లా వస్తుంది శారీ మొత్తం. దీని పళ్ళు వచ్చి సిల్వర్ జరీ పళ్ళు గ్రాండ్. తర్వాత రామా కలర్ బ్లౌజ్. లాస్ట్ శారీ ఆఫ్ ది ఎపిసోడ్ అండి, గ్రీన్ కలర్. ఇది గ్రీన్, ఇది పళ్ళు, శారీ కలర్ పళ్ళు. రెడ్ కలర్ బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది, బెనారసీ బ్లౌజ్ ఇది వచ్చి. సో కాస్ట్ వచ్చి 3500, 2500 ఇంతవరకు ఫ్యాన్సీ చినియాలు అయితే. సో ఎపిసోడ్ అయిపోయింది ప్రస్తుతానికి. మిస్ అమ్మ, మాది కాదు మనది. థ్యాంక్ యూ సో మచ్, సీ యూ అగైన్. ఆగండి, ఇట్లాంటి శారీస్ ఇంకా చాలా ఉన్నాయి స్టోర్లో. నేనేదో శాంపుల్ కొన్ని చూపించాను. ఈ ఫ్యాన్సీ చినియాల్లో 1900 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 2500 వరకు ఉంటాయి. నేను చెప్పాను కదా, ఆ డిఫరెన్సెస్ అనేది ఉంటుంది అన్నమాట. సో చాలా డిజైన్స్ ఉన్నాయి. నేను చూపించినవి కూడా ఒక్కొక్క కలర్కి 10 ఉంటాయి. హోల్సేల్గా కావాలన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా విజిట్ చేయండి. అట్లానే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్, సీ యూ అగైన్.